శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నీటి కోసం మహిళలు వీధికెక్కారు. 18 ఏళ్లుగా లేని సమస్య ఈ ఏడాది వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని నీళ్ల కోసం ఎదురు చూడవలసిన దుస్థితి నుంచి కాపాడాలి అని కోరుతున్నారు. అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పట్టించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ బిందెలు చేతపట్టుకుని రోడ్ల మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే స్పందించాలి, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ప్రజలు తాగునీటి కోసం విలవిలలాడుతున్నారు. కొన్ని నెలలుగా ఎన్నో అవస్థలు పడుతున్నా అధికారులు స్పందించటం లేదని ఆరోపిస్తున్నారు. 18 ఏళ్లుగా లేని తాగునీటి ఎద్దడి ఇప్పుడే వచ్చిందని చెబుతూ పుట్టపర్తి పెద్ద బజార్లో మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదంటూ ఖాళీ బిందెలు చేతపట్టుకుని గోడు వెళ్లబోసుకున్నారు. పెద్ద బజార్లో దాదాపు 18 ఏళ్ళ నేను ఉండబట్టి, కానీ ఈ నీళ్లు బాధ అనేది ఎప్పుడూ లేదు మాకు. ఓన్లీ ఈ సంవత్సరం మాత్రమే మాకేం కావాలో నీళ్లు కావాలా. నీళ్ళు అనేది ఖచ్చితంగా అంటే ఇది 4వసారో 5వసారే 2-3 సార్లు పోయినాం. పంచాయత్ ఆఫీస్ దగ్గరికి పోయి మేము ధర్నాలు కూడా చేయడం అయింది. కానీ మాకు అప్పుడు కొన్ని రోజులు స్పందించినారు. కానీ చెడిపోయిన మోటరే పదే చెడిపోయిన మోటరే అదే చేపిస్తున్నారు. మాకు అదొద్దు, కొత్త మోటార్ పెట్టండి, మాకు నీళ్లు కరువు అనేది ఉండదు. అదే చేపిస్తా అంటే పల్లాపోగులు నీళ్ళు రావు. దయచేసి మీరు దీనికి స్పందించండి. పల్లి సింధూరారెడ్డి మేడం గారు దయచేసి రావాలి. మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడూ లేదు ఈ సమస్య, ఈ ఇయర్ మాత్రమే మాకు ఈ సమస్య. దయచేసి మీకు ఓట్లేసి మీకు గెలిపించుకున్న దానికి మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే సింధూరారెడ్డి పెద్ద బజారుకు రావాలని, సమస్య మీద స్పందించి వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. దయచేసి మీరు ఎక్కడ తిరిగి ఈ పొద్దు సందకాడు కానీ మధ్యాహ్నం లోపల కానీ ఇంకొక గంట తర్వాత అయినా కానీ స్పందిస్తే మీకు చాలా ధన్యవాదాలు. లేదు ఇక్కడ రాము, మా చేత కాదు, మాకు టైం లేదంటారా, మేమే వస్తాం. మీరు ఎక్కడ ఉన్నారంటే మేము అక్కడే వస్తాము, అడుగుతాం. మాకు ఎట్లయినా ఓకే, మీ ఇష్టం, మీదే ఛాయిస్ మేడం. మేము పల్లాపలంటే అడగాలంటే అయ్యలేదు. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. మెయిన్ ఇప్పుడు కదిరిపుండం ఉంది, మళ్ళీ ప్లస్ రంజాన్ పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది. ఇల్లు కడుక్కోవాలా, వాకిలు కడుక్కోవాలా, పూజలు చేసుకోవాలంటే నీళ్ళు లేకుండా అయ్యలేదు మేడం. అన్నం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా అయ్యలేదు. దయచేసి రాండి, వచ్చి చూడండి, ఇక్కడ పరిస్థితి చూసి మళ్ళీ మీరు స్పందించండి. పనులు చేసుకుని బతికే వాళ్లం నీళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటే పనులెలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన, ఆగ్రహం నిండిన గొంతులతో చెప్పుకొస్తున్నారు. సింధూరారెడ్డి గారు, గత వారం నుంచి నీళ్ల సమస్య వల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. చిన్నపిల్లలు ఉన్నారండి. మాకు ఏ సమస్య వచ్చినా పర్వాలేదు, కానీ నీటితో కొరత అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము పనులకు పోయే వాళ్ళమే. మేము ఇంట్లో ఉండి కూర్చొని తినైతే జరగదు మాకు. ఈ నీళ్ళ కోసడానికి నైటు పగులు రేయి మేల్కొని మేము నీళ్ళ కోసం ఆరా తీస్తున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇట్లా అవుతుంది అనుకొని మేము అనుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో మోటార్లు ఉన్న వాళ్ళకి మాత్రమే 1-2 గంటలు వదిలితే వారు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ మా వరకు అయితే రావడం లేదు. చైర్మన్ ఆఫీస్ దగ్గర, అక్కడ కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా మేము పోయినాం మేడం. చైర్మన్ మాత్రం ఎటువంటి స్పందన లేదు. వారం నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇట్లే కనుక ఉంటే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ధర్నాకి దిగుతామండి. నీళ్ళ వల్ల చాలా సమస్య అయిపోయింది. దయచేసి వచ్చి మీరు స్పందించకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమి బావుల్లో నీళ్లు లేవా, చెరువుల్లో నీళ్లు లేవా? అదే మీ రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి సమస్య ఉంటే కనుక మీరు ఇట్లనే ఉంటారా? ఎందుకు మాకు సామాన్యులకి ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? మీరు వస్తేనే కదా మాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఏరుకోరు మేము గెలిపించుకున్నందుకు. ఎమ్మెల్యే స్పందించకపోతే కలెక్టరేట్ ను, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా పుట్టపర్తి మహిళలు హెచ్చరిస్తున్నారు.